బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజా సాగు అంటే జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడ కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఒక యాక్చువల్ గా గాంజా మత్తులో ఉన్నాడు, గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి. యాక్చువల్ గా మీ అందరికీ తెలుసు నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం, దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాం. సో ఒక హిందూ బ్రదర్ అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వస్తుంది. కర్మ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాల్లో ఇవాళ నేను అడుగుతున్నాను అనిత గారిని, నేను హిందువుని అని మాట్లాడుతున్న అనిత గారు గతంలో మీ వీడియో చూసి పాపం ఎప్పుడో తవ్వకాల్లో తీసినట్టున్నారు ఆ వీడియో. ఇప్పుడు నువ్వు హిందువా, క్రిస్టియన్వా, బైబుల్ ఇంకా ఉందా, లేకపోతే అధికారం వచ్చేసింది కదా అని బైబిల్ని పక్కన పెట్టేశారా? అంటే నాకు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఫర్ మై నాలెడ్జ్ నేనేమనుకుంటున్నా అంటే ఎప్పుడు ఏ హిందువు నేను హిందువుని అని చెప్పుకోరు, ఏ క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకోరు, ఏ ముస్లిం కూడా నేను ముస్లిం అని చెప్పుకోరు. అంటే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలా అద్దెకు తెచ్చుకొని కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూశారు, వీళ్ళు మాట్లాడతారండి, ఎక్కడ లేని హిందుత్వాన్ని బయటికి తీసి మరీ మాట్లాడతారు. ఈ వీడియో చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు హిందువా క్రిస్టియనా అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లా, అంటే మీ వీడియోని బట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా అసెంబ్లీలో గాంజాయి లేదే అని అన్నారు. మరి మొన్న గాంజాయి వల్లే కదా మదనపల్లిలో ఆ చిన్న బిడ్డ మైనర్ బాలికని డ్రమ్ములో పెట్టి మరీ చంపేసిందని మళ్ళీ మీరే ఒప్పుకుంటున్నారు. అంటే మీ మాటలకి నిజమేది అబద్ధమేది అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించుకోలేరా అనేది చెప్పాలా అనిత గారు? ఎంత నిసిగ్గుగా అప్పులు ఆవిడేం చెప్తున్నారంటే అసెంబ్లీ సాక్షిగా దగ్గరగా ఒకసారేమో 14 లక్షల కోట్లు, మొన్నేమో 9 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అప్పుల్ని తీర్చడానికి మాకు ఇంత సమయం పడుతుంది, ఆ అప్పులే తీరుస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న అనిత గారు ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ కి కానీ లేకపోతే ఏ మీటింగ్ కైనా కూడా గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేశారని మీరు రుజువు చేయగలిగితే డెఫినెట్ గా మీరు చెయ్యలేకపోతే రాజీనామా చేస్తారా? మీ పదవికి రాజీనామా చేస్తారా? ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు కడుతున్నారా? ఇప్పుడు వచ్చి 20 నెలల కాలంలో 3,20,000 కోట్ల అప్పు చేశారు మీరు. ఆయన 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనా పోయినా కూడా 3 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి అప్పు 3,36,000 కోట్లని మొన్నే కదా మీరు అసెంబ్లీలో చెప్పారు. ఎప్పుడైతే మీరు అప్పులు అడ్డగోలుగా చేసుకుంటూ 3,20,000 కోట్ల అప్పు అయిపోయాయని సోషల్ మీడియాలో ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ఎంత నిసిగ్గుగా అసెంబ్లీ అంటే అదొక దేవాలయం, ఆ దేవాలయంలో ఎలాగ మీకు పచ్చి అబద్ధాలు ఆడాలనిపిస్తుంది? ఓపెన్ ఛాలెంజ్, మీరు అది ప్రూవ్ చేయకపోతే హోంమంత్రి పదవికి రాజీనామా చేయగలరా? విత్ సబ్జెక్ట్ తో విత్ ప్రూఫ్లతోటి గత సంవత్సరంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేసుంటే మీరు అది ప్రూవ్ చేయగలిగితే ఒక లెక్క, ప్రూవ్ చేయలేకపోతే రాజీనామా చేస్తారా? రెడీనా మీరు? ఎందుకంటే మొన్న కూడా మెడికల్ కాలేజీలు లేవు, అసలు ఏ కాలేజీలు లేవు, అసలు ఏ పర్మిషన్లు లేవు అని పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ నేనే చెప్తున్నా, నేను ఒక అధికార ప్రతినిధిగా అడుగుతున్నా, మా పార్టీని అడిగైనా సొంత ఖర్చులతోటి డబ్బులు పెట్టైనా సరే విజయనగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరికి మీరు రాగలరా? వెళ్దామా? అక్కడ అడ్మిషన్స్ అవుతున్నాయో లేదో, పిల్లలు ఎగ్జామ్ చదువుతున్నారో లేదో, 2023 నుంచి 24, 24 నుంచి 25, 25 నుంచి 26 వరకు పిల్లలు చదువుతున్నారో లేదో చెక్ చేద్దాం. అలాగే నర్సీపట్నం కాలేజీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యిందా లేదా, జీవో ఉందా లేదా, అక్కడ కూడా వెళ్దాం. అక్కడికే కాదు, ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలకి వెళ్దాం. వచ్చేటువంటి
ధైర్యం మీకుంటే తీసుకెళ్లే ధైర్యం నాకు కూడా ఉంది. నేను పార్టీని పర్మిషన్ అడిగైనా మరి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే తర్వాత అయినా మీరు అవి చూసాక మీ పీపీటీ ప్రెజెంటేషన్స్ అన్న మారుస్తారేమో చూడాలి. ఇవాళ రాష్ట్రంలో ఎట్లుందంటే పేదోడికి చదువొద్దు, పేదోడికి తిండొద్దు, మహిళకి రక్షణ వద్దు, ముసలమ్మలకి పెన్షన్లు వద్దు, ఆడబిడ్డకి శ్రీనిధి డబ్బులొద్దు, యువతకి జాబులొద్దు, నిరుద్యోగ భృతొద్దు. మనం మాత్రం కట్టల కట్లు మన దుడ్లు నింపుకుంటే చాలన్నమాట, మన ఖజానాలు నింపుకుంటే చాలన్నమాట. 2014 ముందు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఒకసారి లెక్కలు తీద్దామా అనిత గారు? తీద్దాం. ఏ కంపెనీలలో ఏ డైరెక్టర్లుగా కూర్చున్నామో, రాత్రికి ఏ డైరెక్టర్లు అయ్యామో, ఎలా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఈ 10 ఏళ్ల కాలంలో ఇంత రెట్టింపు తలంతో మనం ఉన్నామో కూడా ఒకసారి లెక్కలు తీద్దాం. అప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఎవరి షేర్లు ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఏ డైరెక్టర్లుగా ఉన్నారు, ఎందుకు ఇంత తాపత్రపడుతున్నారు అనే లెక్కలు రాబో రోజులలో తీస్తాం. అందులో 1% కూడా డౌట్లేం లేదు. భూమి గుండ్రంగా ఉంటది. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి కూడా ఈ ఇల్లు అంతే దూరం. అన్ని రోజులు ఒక రోజులు ఉండవు, అన్ని రాజకీయాలు ఒక రాజకీయాలు ఉండవు. మీ రాజకీయాల్లో మీ గవర్నమెంట్లో పారదర్శకత ఉంటే మీరు ప్రెస్ మీట్లకో లేకపోతే ఇట్లా డిబేట్లకో రెడీ అవ్వండి, మేము కూడా రెడీ అవుతాం. జరుగుతుంది వాస్తవమా కాదా అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియాలి. సో కాస్త మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. గతంలో కూడా బెంగళూరు అంకుల్ అని చెప్పేసి ఫేస్బుక్లో అసలు నువ్వు ఎట్ట హోంమంత్రి అయ్యావో, ఎట్ట నిన్ను హోంమంత్రి చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అసలు ఫేస్బుక్లో తమరు పెట్టేటువంటి ట్వీట్లు కానీ, తమరు పెట్టేటువంటి ఫేక్ పోస్టులు కానీ అసలు ఆ పదవికి ఉన్నటువంటి విలువ తీసేసావు నువ్వు. ఇవాళ విలువ, హోంమంత్రి పదవి అంటే ఒక రెస్పెక్ట్, ఒక పవర్. ఆ పవర్ ఏం లేని డమ్మి హోంమంత్రి అయ్యి ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెంగళూరు అంకులను పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారిని. మొత్తం సోషల్ మీడియా అంతా ఏకి పడేస్తే ఆ పెట్టినటువంటి పోస్ట్ డిలీట్ చేసావు. అసలు నీ పదవికి నీ స్థాయికి ఎంత హుందాతనంగా ఉంటే జనాలు కూడా మనల్ని అంత రెస్పెక్ట్ చేస్తారు. అంతేగాని వెటకారం మాటలు, అవహేళన మాటలు, రెచ్చగొట్టే మాటలు, చాతగాని మాటలు, ఇవి తప్ప ఈ 20 నెలల కాలంలో నువ్వు ఉద్ధరించింది అయితే ఏమీ లేదు, జీరో. ఎందుకంటే నీ పనితీరు బాగుంటే క్రైమ్ రేట్లు తగ్గేవి, నీ పనితీరు బాగాలేదు, క్రైమ్ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. సో ఇవాళ అవేమి చేతగాక, అవేమి చెయ్యలేక నీకు నచ్చినప్పుడు పెరోల్ ఇస్తావు, నీకు నచ్చిన వాళ్ళకి పెరోల్ ఇస్తావు, నీకు నచ్చిన వాళ్ళకి ఏమంటారు జైలుకి వెళ్ళేసి వాళ్ళని అందరినీ ఉద్ధరిస్తావు. మొన్న ఎవరో చెప్పారు, పాత పియ్యని ఎందుకు తీసేసావో, ఇప్పుడున్న పియ్యని ఎందుకు తీసేస్తున్నావో ఏం అర్థం కావట్లా. పాపం వాళ్ళు నీ కోసం బలి అవుతున్నట్టు అన్నారేమో నాకు అనిపిస్తుంది. అంటే నీకేమీ తెలియకుండా, తమరికేమీ తెలియకుండా పియ్యలు పనులు చేసేస్తున్నారు, పియ్యలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్ముతారు? అనితక్క, కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మా నాయకుడి కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే డెఫినెట్ గా బాగుంటది. లేదనుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు అని అంటే అర్థం ఏంటి తెలుసా? 1,32,00,000 మంది మనోభావాలని దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త హుందాతనంగా మీ పదవికి తగ్గట్టుగా మీరు మాట్లాడితే, మరి మీరు టీచరే కదా, మరి ఏం పిల్లలకి చదువు చెప్పారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సంస్కారం అనేది మన దగ్గర ఉండాల. నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది విచ్చలవిడిగా మాట్లాడడం ఎంతసేపు పని అనిత గారు? కానీ సమాజంలో మనకంటూ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నాం కాబట్టి మేము క్రాస్ చేసి మాట్లాడలేకపోతున్నాం. కానీ తస్మాత్ జాగ్రత్త, ఈసారి కాకపోతే ఈసారి మాట్లాడేశాను కదా, ఇంకొకసారి మాట్లాడేశాను కదా, అయినా ఏమనట్లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే.
అన్ని రోజులు ఒక రోజులా ఉండవు. అందుకే చెప్తున్నాను, ఈసారి మీరు ఇలాగే మీ ప్రవర్తన ఉంటే రాబో రోజులలో ఏదో ఒక రోజు అనవసరంగా ఎందుకురా బాబు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మాటలు అన్నాను అని చంపలేసుకునే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా వస్తుంది. మీరు ఆలోచించాల్సింది ఆడబిడ్డల యొక్క మానాలు ప్రాణాలు పోతున్నాయి, దానికోసం ఆలోచించండి, దానికోసం ప్రెస్ మీట్లు పెట్టండి. ఇవాళ మైనర్ బాలికలు అడ్డగోలుగా రేపులైపోయి డ్రమ్ములలో దొరుకుతున్నారు, దానికోసం ఆలోచించండి, దానికోసం ప్రెస్ మీట్లు పెట్టండి. ఇవాళ ఎంత క్రైమ్ రేటు పెరిగిపోతుంది, గాంజాయి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో దానికోసం ఆలోచించండి అమ్మా. దానికోసం పెట్టు నువ్వు ప్రెస్ మీట్లు, హర్షిస్తాం, మేము కూడా శబాష్ అంటాం. అంతేగాని అడ్డగోలుగా నోరుందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే డెఫినెట్ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకే సబ్జెక్ట్ పరంగా కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది. సబ్జెక్ట్ పరంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా దీని మీద మీరు స్పందించండి, మేము కూడా దానికి రెడీ అయ్యి సమాధానం చెప్పేటువంటి పొజిషన్ లో ఉంటాం. ఇవాళ శాంతి భద్రతలు లేవు, అప్పులు అడ్డగోలుగా చేసుకుంటూ మొన్న ఎవరో చూశాను అసెంబ్లీలో చెప్తున్నారు 1500 ఇచ్చేశారంట. ఏ ఆడబిడ్డకి ఇచ్చారు 1500? మీరు ఏ ఆడబిడ్డకి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏ అకౌంట్ లో ఇచ్చారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఎంత నిసిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా. అసలు బడ్జెట్ ఏం పెట్టారు, బడ్జెట్ మీద ఒకసారి పెట్టు నువ్వు ప్రెస్ మీట్, బడ్జెట్ మీద పెట్టు చాలు. బడ్జెట్ మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టు, మీరు ఏం చేశారు, ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాభివృద్ధి కోసం మీ బడ్జెట్ లో ఏం ఉద్ధరించారు అనేది ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా? లేదు, మీకు చాత అవ్వదు. నిరుద్యోగ భృతి 3000 ఇచ్చారా? ఉన్నటువంటి సూపర్ 6 లోనే 2 పథకాలు అసలు ముట్టలేదు. అవి కాక ఇంకా 143 పథకాలు ఉన్నాయి. 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని బీసీలకి ఎస్సీలకి అడ్డగోలుగా అబద్ధాలాడి ఇవాళ వచ్చి మీరు నీతి కబుర్లు చెప్తుంటే ఎవరు వింటారు అనుకుంటారు? ఎవరు వింటారు అనిత గారు? అందరికీ అన్నీ తెలుసు. సో కాస్త మతి స్థిమితం ఉంచుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు అని చెప్పేసి 1,32,00,000 మంది తరపున నేను ఇవాళ మీకు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా ఆడబిడ్డల కోసం పోరాడతారు ఇక నుంచైనా, ఆడబిడ్డల రక్షణ కోసం పోరాడతారు ఇక నుంచైనా. ఆడబిడ్డల మానాలు మీ నాయకుల చేత భక్షించుకొని తినకుండా ఆడబిడ్డల్ని మీరు రక్షించడం దేవుడెరుగు. ఇవాళ భక్షిస్తున్నారు ఆడబిడ్డల్ని, అట్లీస్ట్ మీ నాయకుల ద్వారానైనా భక్షించుకొని తింటున్నటువంటి ఆడబిడ్డల్ని కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిశ యాప్ తీసేశారు, మీరేదో శక్తి యాప్ ఏదో యాప్ తెచ్చుకున్నారు. ఆ యాప్ పనిచేస్తుందా అనిత గారు? పనిచేస్తుందా? అసలు ఉందా ఆ యాప్? ఆ యాప్ ఉంటే ఇన్ని అగత్యాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? సో మీ కళ్ళబొల్లి అబద్ధాలు, మీ కళ్ళబొల్లి మాటలు వినడానికి ఇదేం సినిమా ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్లో కూర్చుని బుర్రకథ కాదు. ఇది రాజకీయం, రాజ్యాంగబద్ధంగా రాజకీయంగాని రాజకీయ విలువలు కూడినటువంటి రాజకీయం చేస్తే డెఫినెట్ గా ప్రజలు హర్షిస్తారు. లేదు అనంటే రాబో రోజులలో మహిళలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు ఒక రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియాకి వచ్చినటువంటి మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు.